ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం కామ్రేడ్ కనక గణపతి వర్ధంతి నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పార్టీ శ్రేణులతో కలిసి గణపతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన గణపతి సేవలు మరువలేనివన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలన్నారు. ఆయన జీవితం నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కామ్రేడ్ కనక గణపతి గారు సిపిఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, అలాగే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శిగా తన యొక్క ప్రస్థానాన్ని 2021 సంవత్సరం వరకు కొనసాగించాడు. 2021 సంవత్సరంలో అనారోగ్యంతో అసువులు బాశాడు. ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి గణపతి గారు కట్టెలు మోసుకొని బతికేటటువంటి ఒక కూలి పని చేసుకున్నటువంటి గణపతి గారు అదే కట్టెలు మోసే కార్మికులకు నాయకుడిగా, నోరు లేని ఆదివాసులకి ఒక నాయకుడిగా, ఒక దిక్సూచిగా అవతరించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే చదవడం రాయడం నేర్చుకున్నాడు. దాదాపు 1 గంట సేపు కూడా ఉపన్యాసించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను సంపాదించుకున్నాడు. దాదాపు 4-5 భాషలు మాట్లాడేవాడు. ఆ రకంగా ఒక కమ్యూనిస్టుగా తనను తాను మలుచుకొని ప్రజా ఉద్యమానికి, ప్రజల జీవితానికి తన యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ కనక గణపతి గారు. చనిపోయేంత వరకు ఎర్ర జెండాను మోశాడు. తదనంతరం చనిపోయిన తర్వాత కూడా ఎర్ర జెండాను మోసుకొని వెళ్ళాడు. సంపూర్ణమైనటువంటి కమ్యూనిస్టుగా తను మారినటువంటి స్థితి మనం చూసాం. కాబట్టి కనక గణపతి గారు అనేక పోరాటాలు, ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. అనేక గ్రామాలకు రోడ్ల సౌకర్యం కోసం, మంచినీళ్ళ సౌకర్యం కోసము, నానీళ్ళ సౌకర్యం కోసం, పోడు భూములకు పట్టాల కోసం ఆదివాసులు వచ్చిందంటే కనక గణపతికి చుట్టూగా ఉండేటటువంటి వాళ్ళు